మన దేశంలో 3 types ఆఫ్ థర్మో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి: కోల్, ఆయిల్, గ్యాస్. ఈ మూడింటిని కూడా భూమిలోంచి మైన్ చేస్తారు. ఇలా మైన్ చేసే ప్రాసెస్ లో చాలా ఎయిర్ పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మైన్ చేసిన తర్వాత వీటిని పవర్ ప్లాంట్స్ కి పంపిస్తారు. ఈ పవర్ ప్లాంట్స్ లో వీటి నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం అని చాలా హై హీట్ ని యూజ్ చేస్తారు. ఈ హీట్ వల్ల ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ అండ్ మిగతా GHG గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ శాతం రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల మాకేంటి అనుకుంటున్నారా? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సపోజ్ మీరు మీ కార్ని ఒక మంచి ఎండలో పార్క్ చేశారు. 2-3 అవర్స్ తర్వాత మీరు వచ్చారు. వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోగానే మీకు అబ్బా బయటే బాగుందిరా బాబు లోపల కన్నా అనిపిస్తుంది. లోపల అంత వేడిగా ఉంటుంది, అవునా? ఎందుకు? మీ కార్ విండో అనేది సన్లైట్ ని ఎక్కువ ట్రాప్ చేసుకుంటుంది. లోపల ఇంకా ఎక్కువ వామ్ గా, ఇంకా ఎక్కువ వేడిగా తయారు చేస్తుంది. సేమ్ అదే జరుగుతుంది. ఈ CO2 అండ్ అదర్ GHG గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే మన అట్మాస్ఫియర్ లో కలిసిపోతుంది. ఒక బ్లాంకెట్ లాగా ఫామ్ అయిపోతుంది మన ఎర్త్ చుట్టూ. ఎప్పుడైతే సన్లైట్ వీటి మీద పడుతుందో అప్పుడు లోపల ఉన్న ఎర్త్ ని ఇంకా ఎక్కువ వామ్ అయ్యేలా చేస్తుంది. దాని వల్ల మన టెంపరేచర్ రైజ్ అవుతుంది. అందుకే మనం అంతా ఎక్కువ వేడి ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ మనం ఒకేసారి ప్రివెంట్ చేయలేం, కానీ బెటర్ చేయొచ్చు. మీరు వినే ఉంటారు సోలార్ పవర్ ప్లాంట్స్. సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఎందుకంటే అవి డైరెక్ట్ గా సూర్యకిరణాలు తీసుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. దీంట్లో ఎలాంటి ఎమిషన్స్ ఉండవు. సోలార్ ప్యానెల్సా బాబోయ్, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది లేదా చాలా స్పేస్ అవసరం. నిజమే, మీ మంత్లీ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఒకేసారి రిప్లేస్ చేయాలనుకుంటే మాత్రం నిజంగానే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ మనం జస్ట్ ఒక 10% కానీ 20% కానీ ఎలక్ట్రిసిటీని ఈ సోలార్ పవర్తో రిప్లేస్ చేయగలిగితే ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పెట్టగలను అనుకుంటే గ్రాడ్యువల్గా పెంచుకోవచ్చు. మీకు విషయం చెప్పనా, మీరు 1 kilowatt సోలార్ ప్యానెల్ పెట్టినట్టయితే మీరు దగ్గర సంవత్సరానికి ఒక 100 చెట్లు నాటినట్టే. ఈ సోలార్ ప్యానెల్స్ పైన కనీసం మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మన ఎలక్ట్రిసిటీ ఖర్చు తగ్గుతుంది. అలానే ఈ ఎన్విరాన్మెంట్ ని ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సోలార్ ప్యానెల్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అమెజాన్ లో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేసేయండి మరి.